Yeah, good morning all. Thank you on behalf of CREDAI Hyderabad for you all coming over here to address this press meet of, rather we can say, launch of our CREDAI Hyderabad property show, which is of a 10th edition. You know, this is a flagship event, and every year it is going to be it's a benchmark event which will be making more of rather positive sentiments in the market. So before starting the meeting, we'll try to unveil the property show, and later on that layout and all that. Later on, the property show convener will introduce his team. Before that, we can also say this particular year we give the responsibility, more of responsibility to our youth wing to organize the event, and the seniors are just guiding them in whatever they are doing. End of the day, the more of activity will be planned and executed by them, and this time they will take wishing and hoping they will take it to a next level. Later on, the convener will introduce his team, and then President and General Secretary and other office bearers will address the meeting. Thank you. Request all our office bearer and the committee members over here to unveil the property show layout and logo. Congratulations and best wishes to the team. You people all can come in the front, and maybe as a group can have a group photo, which is going to be a new beginning, we can say. Sankeet, please join. Anurag, next level. The property show is being launched today, and I request our president to say about the property show and other events like way forward, what the market situation and all that. Over to the president. Thank you. Yeah, thank you, President Garu. Things like, again, thank you all for coming over here. To start with, ఈ ఈవెంట్ ఎందుకు స్టార్ట్ చేసాము, ఎలా ముందుకు ఎలా ఏంటనే దాని మీద స్టార్ట్ విత్ లైక్ యూ ఆల్ నో లాస్ట్ 1 year పాండమిక్ ఇంపాక్ట్ ఎలా ఉందనేది. విత్ దట్ స్టిల్ హైదరాబాద్ మార్కెట్ ఈజ్ పికింగ్ అప్ లైక్ moving like anything. To start, we will thank our government for creating this kind of situation where the market is really flourishing and more opportunities have been created. మనకి లాస్ట్ జనవరి తర్వాత ప్రాపర్టీ షో మనం ఆర్గనైజ్ చేయాలన్నా మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి, కోవిడ్ పాండమిక్ ఇంపాక్ట్ ఎలా ఉందనేది మీకు తెలుసు. బట్ ఇటువంటి పరిస్థితుల లోపల లాస్ట్ జూన్ నుంచి, ఎందుకంటే ఈ ప్రాపర్టీ షో సక్సెస్ కావాలని అంటే దిస్ హౌ ఇట్ హ్యాస్ టు గో, వేర్ ఇట్స్ పిక్డ్ అప్ అండ్ మార్కెట్కి వాట్ ద పాజిటివ్ సెంటిమెంట్ అండ్ హౌ ద హోమ్ బయర్ మైండ్ సెట్ మారిందనే దాని మీద రైట్ నౌ హౌ ఇస్ ద మార్కెట్ రియల్లీ ప్రివైలింగ్ నౌ. సో దీనికోసమని విల్ గివ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్పుట్స్ టు యూ హౌ ద మార్కెట్ రియల్లీ ఇన్ హైదరాబాద్ అండ్ హౌ ఇట్ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఆల్ దాట్. సో దీనికి ముందుగా ఏం చెప్పదలుచుకున్నామనంటే, జూన్ తర్వాత లాక్డౌన్ రిలాక్సేషన్ తర్వాత మేము కొంచెం లిటిల్ బిట్ హెసిడెంట్ ఉన్నామన్నమాట, మార్కెట్ పికప్ అవుతుందా లేదా మనకి ఏంటనే దాని మీద. బట్ సేల్స్ హ్యావ్ బీన్ పిక్డ్ అప్ లైక్ ఎనీథింగ్. మనకి గ్రాడ్యువల్గా ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు రిలాక్సేషన్ వచ్చిన తర్వాత దేర్ వేర్ సైట్ విజిట్స్ అండ్ ఆల్ దట్. Q2, Q3 వచ్చిన తర్వాత ఇట్స్ ఓవరాల్ గుడ్ సెంటిమెంట్స్ ఇన్ ద మార్కెట్ వేర్ ద ప్రైస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఒక 500 to 1500 వరకు పెరిగింది అనేది మన మెంబర్స్ ఫీడ్బ్యాక్. సో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా చెప్పాలని అంటే, ఆల్వేస్ నో వేర్ దెర్ ఇస్ పాజిటివిటీ, వాట్ ద ఇండికేషన్స్, వాట్ ద ఇంప్లికేషన్స్, దిస్ హ్యాస్ టు బి డిస్కస్. మేము CREDAI హైదరాబాద్ నుంచి ఇన్ బిట్వీన్ మేము మెట్ ద హానరబుల్ మినిస్టర్ KTR గారు అండ్ ఆల్ ద అఫీషియల్స్. అపార్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ వీ హ్యాడ్ ఎ మీటింగ్. సో ఈ కోవిడ్ పాండమిక్ నుంచి ఒక బిల్డర్ కూడా ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలంటే ఎలా ఉంటుందనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయింది అప్పుడు. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ లేక 3 నెలలు ఇంట్లో ఉన్న తర్వాత ఒక బిల్డర్ ధైర్యం చేసి నేను మళ్ళీ ముందుకు ప్రాజెక్ట్ తీసుకెళ్ళాలన్నా కూడా కొంచెం ధైర్యం చేయలేని పరిస్థితి అనమాట. అటువంటప్పుడు దెన్ ఆల్ ద మా ఇన్వాల్వ్మెంట్ అనుకోండి, మా ఇనిషియేటివ్ అనుకోండి, గవర్నమెంట్ నుంచి కూడా వచ్చిన ప్రొయాక్టివ్ మెజర్ అనుకోండి, దే టుక్ ఏ డెసిషన్ లైక్ మనకి కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చున్నారు. ఒకటి, కోవిడ్ పాండమిక్ టైం లోపల ఎలా అని అంటే దెర్ ఇస్ అ డిలే అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్, దెర్ ఇస్ అ పాత పర్మిషన్స్ ఒక 1 year ఎక్స్టెండ్ చేయడము. దానికంటే కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఏం చేశారని అంటే, కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేసుకోవడానికి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినాయి. మీరు కూడా ఈ మధ్యలో చూస్తున్నారు, హైదరాబాద్
స్కై ఈజ్ ద లిమిట్ అనేది ఆ రేంజ్ లోపల కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో అటువంటి ముందుకు వచ్చి ధైర్యంగా, ఎందుకంటే పాండమిక్ తోటి అటువంటి ఆగిపోతే ముందుకి మనకి వ్యవస్థ ముందుకు పోదు, అటువంటి దాన్ని ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తే అలా బాగుంటుందనే దాని మీద వన్ సజెషన్ దే ఆప్టెడ్ అవుట్. ఒకటి ఎలా అంటే పర్మిషన్ ఫీజులు ఎట్ ఎ టైం పే చేయకుండా పర్మిషన్ వచ్చినప్పుడు ఆ ఫీలో 25% పే చేసి మిగిలిన 3 ఇన్స్టాల్మెంట్లు 1.5 ఇయర్కి స్ప్రెడ్ చేయడము. సో దీంతో ఏమవుతుందనంటే ఒక బిల్డర్ ధైర్యం చేసి లాంచ్ చేయడానికి ఒక ఒక పాజిటివ్గా ముందు ఉంటుందన్నమాట. అటువంటి పరిస్థితి లోపల ఏంటంటే నౌ యూ కెన్ సీ, ఈ మధ్యలోనే చూస్తున్నారు జేఎల్ఎల్ సర్వే లో 40% ఆఫ్ ద న్యూ లాంచెస్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఎందుకు కారణం అని అంటే ఇటువంటి రిలాక్సేషన్ ఒకటి రావడంతో కూడా మనకి మార్కెట్ కూడా బాగుంది అనేది ఒక సెంటిమెంట్ క్రియేట్ అయింది. అది కూడా ఎందుకు అనేది నేను చెప్తాను. సో ఈ పరిస్థితి లోపల ఏంటంటే న్యూ లాంచెస్ హ్యావ్ బీన్ సో మెనీ లాంచెస్. ఇప్పుడు కూడా మేము ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ప్రాపర్టీ షో లోపల ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు హాల్ 1 ఈజ్ సోల్డ్ అవుట్. మేము ఎప్పుడు ప్రాపర్టీ షో లోపల ఒక ప్లాటినం అంటే ఒక 3-4 వరకే పెడతాం. ఈసారి 10 ప్లాటినంలో ఒక 10 డైమండ్ పెడితే దట్ పర్టికులర్ స్టాల్ ఈజ్ సోల్డ్ అవుట్ ఇన్ ఏ సింగిల్ డే విత్ ఇన్ 2 hours అనమాట. దట్ ఇస్ ద డిమాండ్, లైక్ దట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ హైదరాబాద్. సో ఇటువంటి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయి, మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. నౌ వీ వాంట్ టు షోకేస్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ ఏ ప్లాట్ఫామ్. అక్కడ హైదరాబాద్ మనకు తెలిసిందే మొదటి నుంచి కూడా ఇట్ క్రియేట్స్ ఎ బెటర్ ప్లాట్ఫామ్. మనం ఇన్ని ఈవెంట్స్ కూడా వేరే ప్రాపర్టీ షోస్ అవుతున్నాయి, బట్ అన్నిటికంటే కూడా తలమానికంగా ఉంటుంది మన క్రెడా హైదరాబాద్ అనేది ఉంది కాబట్టి దిస్ హౌ వీ స్టార్టెడ్ నౌ. సో దీనికి ఇంకోటి కూడా వై ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది అనేది కూడా ఒక జనాలలో ఒక టాక్ ఉందన్నమాట. దీనికి కూడా ఒకటి చూడాలా. సో ఫార్ వీఆర్ డిపెండెడ్ ఆన్ ఐటీ. ఇప్పుడు ఐటీ ఒకటే కాదు, ఐటీ కాకుండా కొత్తగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనకి హైదరాబాద్లో తెలంగాణలో స్టార్ట్ అయింది. సో ఇది ఎక్కడనంటే మనం ఈ మధ్యలోనే చూస్తున్నాం, లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ బీయింగ్ జనరేటెడ్. టీఎస్ ఐపాస్ తోటి కొత్తగా ఫ్యాక్టరీస్ కానీ చుట్టుపక్కల టు స్టార్ట్ విత్ వీకెండ్స్ చందన్వేలి దగ్గర నుంచి ఒక మెడికల్ డివైస్ పార్క్ అని ఉంది సుల్తాన్పూర్లో. చందన్వేలిలో వచ్చేసి ఈస్టర్ కంపెనీ, వెల్స్పన్ అని ఇట్లా డిఫరెంట్ అమెజాన్ డేటా సెంటర్. తర్వాత ఈసిటీని కూడా పేరు మార్చున్నారు. ఇంతకుముందు ఫ్యాబ్ సిటీ అని ఉంది, నవ్ దే ఆర్ మేడ్ ఇట్ యాజ్ ఈసిటీ. అక్కడ కూడా అలాట్మెంట్స్ అన్ని కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేశారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఓవర్ దేర్. మెనీ కన్స్ట్రక్షన్స్ ఆర్ బీయింగ్ కమింగ్ అప్ ఓవర్ దేర్. ఆ తర్వాత కూడా దెన్ అమెజాన్ డేటా సెంటర్ వచ్చేసి అట్ ద 3 ప్లేస్లలో స్టార్ట్ అయింది యాక్టివిటీ. వన్ ఈజ్ చందన్వేలి, అదర్ వన్ ఈజ్ ఈసిటీ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎట్ ఫార్మా సిటీ. ఈ 3 ప్లేస్లలో యాక్టివిటీ ఉండడం ఒకటి. అగైన్ ఈ ఫార్మా సిటీ కూడా పైప్ లైన్లో ఉంది, మీ అందరికి తెలిసిందే. ఇట్స్ అ బిగ్గర్ ప్రాజెక్ట్. ఒక 10-12 వేల ఎకరాలలో ప్రాజెక్ట్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి లైక్ మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 2 years అని చెప్పాలా. ఇటువంటి ఆపర్చునిటీస్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఈజ్ గోయింగ్ టు ఫ్లరిష్ ఫర్ ద నెక్స్ట్ 5 to 10 years అనేది అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం అనేది ఇప్పుడు బాగా ఇన్వెంటరీ ఒకటి ఎలా అంటే పాండమిక్ టైం లోపల వై హైదరాబాద్ సక్సెస్ అని అంటే ఇన్వెంటరీ తక్కువ ఉండే. ఇప్పుడు కూడా కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, సక్సెస్ ఏంటి అని అంటే దెర్ ఇస్ మోర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనమాట. చాలా వరకు మనకి ఐటీ ఒకటే కాకుండా ఐటీ కూడా సక్సెస్ఫుల్గా ఉంది. లేటెస్ట్గా ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంది. ఈవెన్ పాండమిక్ టైం లోపల కూడా 6.7 million square feet ఆఫ్ అబ్జార్ప్షన్ వాజ్ దేర్ ఎవ్రీ ఇయర్. అంతకుముందు 2019లో 10 million ఉండే. ఈవెన్ పాండమిక్ టైం లోపల 6.7, దట్ టు 4 or 5 కంపెనీస్ అట ఈ మధ్యలో జేఎల్ఎల్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. సో మార్కెట్ ఈజ్ రియలీ గుడ్ and maybe no more of opportunities are there and maybe no people are even ma members we can say they are addressing this pandemic situation and mindset marindi anukone customer base kuda they want to go for more of bigger houses and maybe away from the city ane dan meeda. So people are planning in such a way that where it can adjust their requirement, accommodate their requirement. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంది, ఒక ఆఫీస్ క్రియేట్ చేసుకోవడానికి ఎలా ఉంటుందనే దాని మీద 2.5 or 3.5 BHK అనే కాన్సెప్ట్లు కూడా వర్కౌట్ చేస్తున్నారు. సో ఈ మధ్య లోపల దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ లాట్ ఆఫ్ బుకింగ్స్ ఆర్ దేర్. మార్కెట్ బాగుంది కాబట్టి సో ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రెడా హైదరాబాద్ we request all the prospective home buyers across Telangana and in Hyderabad to participate in our property show, which is on April 16th, 17th and 18th of 20 this year. Like it is a bigger event we can say after January last year 2020. It is one of the biggest event we are planning. We are taking ample precautions for the COVID. Even though ఇటువంటి పరిస్థితులలో we have to take care of the happenings and all that.
but we are taking ample care of that, and now we heartfully request on Kadai Hyderabad behalf, again, no, everyone should come over there, please visit us, and it's going to be a wonderful experience for you all. Thank you. And I request our senior vice president also to say a few words. Murli Mohan garu, in a grand way, and now the property show team will introduce the core committee who are working in this property show. I request the convener Nitish Reddy to introduce his team and say a few things about the layout and what the way forward.